రామచందర్ ఎక్కడి నుంచి వస్తున్నారు నాన్న? సిసి నస్పూర్ నుంచి వస్తున్నారు. ఎంత ఏజ్ ఉంటుంది మీకు? 63. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు నాన్న? 2 months నుంచి వస్తున్నారు నాన్న. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? నడుము నొప్పి ఉంది, ఫ్యాటీ లివర్ అంటే లివర్ దగ్గర కొవ్వు వచ్చింది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి నాన్న? 4-5 years 4-5 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉంది, దాంతోపాటు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది ఉంది. వీటి కోసం ఏమైనా మెడిసిన్స్ వాడారా నాన్న ఎన్ని రోజులు ఇక్కడికి రాకముందు? వాడినారు. ఓకే. ఏమైనా తేడా అనిపించింది అప్పుడు? అంత పెద్దగా తగ్గినట్టు ఏం అనిపించలేదు. ఇక్కడికి రెగ్యులర్గా 2 months నుంచి వస్తున్నారు, 2 నెలల నుంచి ఇక్కడికి థెరపీకి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీ బాడీలో ఏమైనా తేడా అవ్వడం, తక్కువ అవ్వడం జరిగిందా? ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఎక్విప్మెంట్స్ చేస్తామో చేసిన తర్వాత మనకు రివర్సబుల్ అయ్యింది. అది థర్డ్ స్టేజ్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చింది. ఓకే. అంతకుముందు లివర్ ప్రాబ్లం ఆల్రెడీ థర్డ్ స్టేజ్ అంటే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎంత అంటే ఒక 75 వరకు ప్రాబ్లం అయింది నార్మల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా ఉంటుంది కదా. ఒక 25% ప్రాబ్లం అయిందంటే ఒక ఫస్ట్ గ్రేడ్, ఒక 50% అయిందంటే సెకండ్ గ్రేడ్, ఒక 75% అయిందంటే థర్డ్ గ్రేడ్ అనమాట. ఆల్రెడీ లివర్ దగ్గర కొవ్వు వచ్చి ఒక 75% 75% ప్రాబ్లం అనేది జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా 2 months థెరపీ తీసుకున్నప్పుడు ఎంత అయితే 75% ఎక్కువ అయిందో ఆ ప్రాబ్లం మళ్ళీ తగ్గి 25%కి వచ్చింది. ఓన్లీ 2 months థెరపీ తీసుకున్నప్పుడు. ఏం థెరపీ తీసుకున్నప్పుడు మీకు మంచిగా అనిపించింది, రిజల్ట్ అనిపించింది? దీనివల్ల కొంచెం బాగా అడ్వాంటేజ్. స్టీమ్ థెరపీ వల్ల కూడా బాగా స్టీమ్ థెరపీలో మంచిగా తొందరగా వెయిట్ లాస్ అవ్వడం అనేది, చెమటలు రావడం, లోపల ఉండేటువంటి కొవ్వు అనేది కరగడం జరిగింది. కాబట్టి అన్ని థెరపీస్ వాడినప్పుడు డాక్టర్ ఫిజియో కానీ, తర్వాత పోటాన్ థెరపీ కానీ, స్టీమ్ థెరపీ కానీ, ఫుడ్ థెరపీ కానీ ఇవన్నీ వాడినప్పుడు తక్కువ అయింది అనమాట. లివర్లో ఉండేటువంటి ప్రాబ్లం కూడా తగ్గింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, లివర్ ప్రాబ్లం అంటే చాలా పెద్ద ప్రాబ్లం. అది కూడా ఇప్పుడు నార్మల్కి రావడం అనేది జరిగింది. అంతకుముందు మెడిసిన్స్ వాడినప్పుడు కూడా అంత పెద్దగా తేడా లేదని చెప్పారు కదా నాన్న. ఇప్పుడు మేము ముందే ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా నాన్న బాడీ? ఓకే. బ్యాక్ పెయిన్ ఎంత వరకు తగ్గింది? ఒక 30% 40% తగ్గిందా బ్యాక్ పెయిన్? ఒక 40% వరకు నడుము నొప్పి అనేది తగ్గింది. ఓన్లీ 2 months థెరపీకి వచ్చినప్పుడు అంత తగ్గడం కూడా గ్రేటే. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు లివర్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా వరకు బెస్ట్గా ఉంది, తగ్గింది. అంటే 75% తగ్గింది. ఇంకొక 20-30% ఉంది. ఇంకా రెగ్యులర్గా థెరపీ కంటిన్యూ చేసినప్పుడు ఆ ప్రాబ్లం కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడినప్పుడు కూడా వాళ్ళకి ఏం అనిపించలేదు. కాకపోతే ఓన్లీ థెరపీ వాడడంతో మంచిగా అనిపిస్తుంది అంటున్నారు. ఇంకా పూర్తిగా నాన్న ప్రాబ్లం క్యూర్ కావాలని కోరుకుందాం మనం కూడా. రెగ్యులర్గా రండి నాన్న, ఖచ్చితంగా తగ్గుతుంది. థ్యాంక్ యూ.